ధూళిపాల నరేంద్ర గారు అద్భుతమైనటువంటి వక్త. అసెంబ్లీలో మైకు పుచ్చుకుంటే ప్రత్యర్థుల ఎన్నులో ఉనుకు పుట్టించే రకంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి. ఈనాడు ఇటువంటి సమయంలో అసెంబ్లీలో ఉండుంటే ఈ వైసీపీ భర్తం పట్టేటువంటి సమర్థత కలిగినటువంటి నాయకుడు మీ నాయకుడు మా నాయకుడు నరేంద్ర గారు అనేటువంటి విషయాన్ని ధూళిపాల వీరయ్య చౌదరి గారు ఎన్టీ రామారావు గారికి అండగా ఉంటే ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ధూళిపాల నరేంద్ర గారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి ఆశయ సాధనలో ఈ పొన్నూరు నియోజకవర్గ ప్రజల హృదయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోబట్టే వాళ్లకు తిరుగులేని విజయాన్ని ప్రజలు అందించారు. ఓటమి గెలుపుల కుటుంబానికి ముఖ్యం కాదు. గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండాలి. ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ఈ పొన్నూరు నియోజకవర్గాల ప్రజల కోసం మా జీవితాన్ని అంకితం చేయాలని ఈనాడు ఓడినా ప్రజల్లోనే ఉంటాడు, రేపు గెలిచిన ప్రజల్లోనే ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. షరీఫ్ గారు 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కనాడు పోటీ చేయకపోయినా తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో షరీఫ్ గారు పాత్ర మనందరికీ తెలియంది కాదు. ఇంకొక మనం గర్వించదగ్గ విషయం, ఇదే గుంటూరు జిల్లాలో ఎన్జి రంగా గారంటే ఇందిరాగాంధీ సైతం నెహ్రూ గారి సైతం మరి లేచి నిలబడి పలకరించేటువంటి ఎన్జి రంగా గారి మీద మన నాయకుడు లాల్ జాన్ బాషా గారిని పెట్టి గెలిపించింది తెలుగుదేశం పార్టీ, ఆనాడు ఎన్టీ రామారావు గారు. ముస్లింలకు రాజకీయాల్లో సముచితమైనటువంటి స్థానం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. నాటి నుంచి నేటి వరకు కూడా మనకు పెద్దపీట వేస్తా ఉన్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అమరావతి విషయంలో షరీఫ్ గారు అడ్డుపడకపోయి ఉంటే, ఆయన సెలెక్ట్ కమిటీకి పంపించకపోయి ఉంటే ఈనాడు విశాఖపట్నంలో పెట్టుండేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పెద్ద మనిషి. ఆయన తీసుకున్న నిర్ణయం ఆనాడు శాసన మండలిలో ఇదే వైసీపీ నాయకులు నువ్వు ముస్లింయేనా, నువ్వు అమ్మాకి అయ్యకు పుట్టావా అని ఒంటి మీద చెయ్యేసేదాకొచ్చిన అదరకుండా బెదరకుండా నాయకుడు నమ్మకం మీద, అల్లా మీద ఉన్నటువంటి నమ్మకం మీద రేపు అల్లాకు సమాధానం చెప్పాలి, మా నాయకుడు ఇచ్చినటువంటి అమ్మ కానీ నేను ఒప్పు చేయకూడదని నిజాయితీగా నిలబడ్డటువంటి వ్యక్తి నరేంద్ర అన్న. మీ వెనక చాలా వర్గాలు ఉండొచ్చు, కానీ ముస్లింలు అనే వాళ్ళు మీరు ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఇంటికి వచ్చినప్పుడు ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే మీకు రుణపడి ఉండేటువంటి జాతి ముస్లిం జాతి అనేటువంటి విషయాన్ని మీరు నమ్మకం పెడితే మా తల ఎగరాలు తప్ప మీకు హాని తలపెట్టేటువంటి ఎవరినైనా ఎదుర్కొనే దమ్ము సత్తా ఈ ముస్లిం సోదరులు పొందేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరెవరంటే మీరు సగర్వంగా చెప్పండి. మైనారిటీలం కాదు మనం. మైనారిటీలు అంటే అల్పసంఖ్యాకులు, తక్కువ ఉన్న వాళ్ళు. మన ముస్లింలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చగలే దమ్ము సత్తా మనకుందనేటువంటి విషయాన్ని మనం చెప్పాలా. రేపు పొన్నూరులో 100% ఎంత మంది వచ్చినా ధూళిపాల నరేంద్ర గారి గెలుపును ఎవడు ఆపలేడు. కానీ ఆ గెలుపులో మనం ముందుండాలి, ఆ యుద్ధంలో మనం ముందుండాలి. ముస్లిం సమాజం నా కోసం ఏకపక్షంగా ఉంది, నా పక్షాన్ని నిలబడిందని రేపు మీరు ఇక్కడి నుంచి అమరావతికి సైకిల్ మీద పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు మరింత గౌరవంగా మీ మధ్యకు పంపిస్తాడు ధూళిపాల నరేంద్ర గారిని అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ధూళిపాల నరేంద్ర గారి మీద ఎవరన్నా పోటీ చేయాలంటే వాడి దూల దీనిపోతారటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నా ఇవాళ. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ మైనారిటీలు అని చెబుతూ మనకు ద్రోహం చేసేటువంటి పనులకు శ్రీకారం చుట్టుతా ఉన్నాడు. మన హౌస్ ఆపాడు, మన స్థానాల నిర్మాణాలు ఆపాడు, ఈ రోజున మన మరమ్మతులు ఆపాడు, మన కార్పొరేషన్ నిధులు ఆపాడు, మన షాదీ ముబారక్ ఆపాడు, మన విదేశీ విద్య ఆపాడు. అన్ని ఆపినటువంటి వ్యక్తి రేపు ముఖ్యమంత్రి కాకుండా ఆపే దమ్ము సత్తా ముస్లింలకు ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.